హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మరొక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసండి. పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో చేసి ఇచ్చేసి ఇవి మరి ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు మైదా పిండి, దాంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకున్నానండి. మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ మనం దోశ బ్యాటర్ లాగా దీన్ని కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేసేయకుండా కొన్ని వేసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకేసారి వాటర్ వేస్తే పలచగా అయిపోతుంది అనమాట. కాబట్టి కొన్నిగా వేసుకుంటూ కలుపుకోండి. ఇలా మనం గరిటెతో అన్నప్పుడు వెనకాల మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఏలుతో ఇలాగంటే కిందకి జారిపోకూడదండి. ఇది కరెక్ట్గా ఉన్నట్టు, మరీ పలచగా కాదు, మరీ తిక్కుగా కాకుండా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర చిటపటమన్నాక ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి ముక్కలుగా వేసుకున్నాను. ఇవి బాగా వేగనివ్వండి ఉల్లిపాయలు. ఈలోపుగా నేను ఇంట్లో చేసుకున్న పన్నీర్ అండి ఇది. దీన్ని చిన్న ముక్కలుగా ఇలా మెత్తగా మెదిపేసాను అనమాట. మనకు ఎగ్ బుర్జీ ఉంటుంది కదా, అలా రావడం కోసం అనమాట. చూడండి, ఇది స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. అల్లం వెల్లిపాయ అనేది వాసన పోయి ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు బాగా ఫ్రై చేయండి. మనకి ఇలా ఆయిల్ పైకి తేలితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినప్పుడు దీంట్లో పన్నీరు వేసి దానికి రుచికి సరిపడా సాల్టు, అలాగే కారం కూడా వేసి వీటన్నింటిని మరొకసారి బాగా కలిపేయండి. ఈ పన్నీర్ అనేది బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 5 నిమిషాల వరకు దీన్ని ఫ్రై చేయండి చిన్న మంట మీద. ఫ్రై అయిన తర్వాత చివరిగా మనం దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నానండి. దీంతో పాటుగా కొత్తిమీర కూడా వేసాను. ఇవి కూడా వేసి ఒక్కసారి కలిపేసి మనకి లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. అంతే అండి, ఈజీగా మనం ఈ స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్నామంటే స్నాక్ అనేది 10 మినిట్స్లో చేసేయచ్చు. ఇలా చేసి ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపిన పిండి ఉంది కదా, చూడండి ఇలా ఉంటుంది. మనకి ఇది కరెక్ట్గా దోశలాగా వేసుకోవాలన్నమాట. చక్కగా కలిపేసి మరొకసారి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఇలా వాటర్ చల్లుకునేంత బాగా హీట్ ఉండాలండి. బాగా పెనం వేడెక్కిన తర్వాత ఇలా పల్చగా దోశలాగా వేసుకోండి. వేసుకొని కొంచెం ఆయిల్ వేయండి. వేసి 2 వైపులా మనం దోశని ఏ విధంగా కలుసుకుంటామో అలా కాకుండా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి ఎంత పల్చగా వచ్చిందో. ఇలా 2 వైపులా చక్కగా ఒక్కసారి కాల్చుకోండి. ఇలా ఫ్రై అయ్యాక పక్కకి తీసి పెట్టుకోండి. ఇలా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్నీ వేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇవన్నీ నేను వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం దోశ వేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఇది మైదా పిండి వాటర్ వేసి కలిపానండి లిక్విడ్ లాగా. దీన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ కర్రీని మధ్యలో పెట్టేసుకోండి. స్టఫింగ్ లాగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ అనేది ఫోల్డ్ చేయండి. 2 వైపులా ఫోల్డ్ చేసినప్పుడు మనం ముందుగా కలుపుకున్న మైదా పిండి మిశ్రమం ఉంది కదా, అది పైనుంచి అలా రాసేసేయండి. ఇలా రాయడం వల్ల మనకి మనం చేసిన పాకెట్స్లా చేస్తాము. ఇప్పుడు ఇవి విడిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా చక్కగా ఎక్కడ విడిపోకుండా కర్రీ అనేది బయటకు రాకుండా మంచిగా ప్యాక్ చేసేయండి. చూడండి, పన్నీర్ ప్యాకెట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చండి. నేను లోపల పన్నీర్ వేసినట్టుగా మీరు పన్నీర్ లేకపోతే ఎగ్ వేసుకోవచ్చు, లేదంటే ఆలు వేసుకోవచ్చు, మిల్ మేకర్ ఉంటుంది కదా, మిల్ మేకర్ అయినా వేసుకోవచ్చు. లోపల స్టఫింగ్ అనేది టోటల్గా మన ఆప్షన్ అండి. లేదంటే కీమా, మటన్ కీమా వేసుకోవచ్చు, చికెన్, మీకు ఏది వీలుగా ఉంటే అవి వేసుకోండి. పిల్లలు ఏమైనా వెజిటేబుల్స్ తినరు అనుకున్నప్పుడు ఆ వెజిటేబుల్స్ కూడా లోపల కర్రీ ఇలా చేసి ఇచ్చేయండి. వాళ్ళు స్నాక్ తిన్నట్టుగా ఉంటుంది, ఆ వెజిటేబుల్ కూడా వాళ్ళు తింటారు. అంతే అండి, ఇలా పాకెట్స్ అనేవి లీక్ అవ్వకుండా చక్కగా కవర్ చేసుకొని ఇలా మనకు కావాల్సినన్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. మనం దోశ అనేది చాలా పలచగా వేసుకోవాలండి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేయము, మనం షాలో ఫ్రై చేస్తాం. అదే దోశ పైన కొంచెం ఆయిల్ ఎక్కువేసి
వీటిని మనం చేసుకున్న పాకెట్స్ని పెట్టి పైనుంచి కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా పెనాన్ని అటు ఇటు కదుపుకుంటూ ఒక్క సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్కి వీటిని తిప్పుకుంటూ చిన్న మంట మీద చక్కగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్ మీద చక్కగా రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పైన అంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి టేస్ట్. మనం సమోసాలు అవి ఇవి తింటూ ఉంటాం కదా, పిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా పద్దాక ఒకటే రకంగా ఉన్నాయి తినాలంటే బోర్గా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు ఇలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో కొత్తగా తయారు చేసి పెట్టండి. ఈజీగా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడి తింటారనమాట. కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూశాక మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఏం చేయాలండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. అలాగే కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చూసినందుకు అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.